వెస్ట్ బెంగాల్లో ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి ఒక ఉత్కంఠ దేశవ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ పార్టీకి భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టబోతుందా లేదా అనేటటువంటి ఒక టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి, వెస్ట్ బెంగాల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని. అటు దీదీ కూడా స్పష్టం చేస్తున్నారు, తాము కూడా అధికారంలోకి వస్తున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, వెస్ట్ బెంగాల్ కు సంబంధించి ఫస్ట్ అప్డేట్ అయితే మనకు అందుతుంది జీ తెలుగు న్యూస్ కి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాకా లెక్కించినటువంటి పోస్టల్ బ్యాలెట్లలో 10 ఓట్లతో భారతీయ జనతా పార్టీ కొంత ముందంజలో పోస్టల్ బ్యాలెట్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 5 ఓట్లతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే పోలైనటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్ ఫలితానికి సంబంధించి ప్రస్తుతం ఒక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టబోతోందా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్ను దీదీ ఢీకొట్టి నిలబడతారా అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ముందుగా 5 రాష్ట్రాల అసెంబ్లీల ఫలితాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పోలైనటువంటి ఓట్లను అయితే లెక్కిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ 5 అసెంబ్లీలకు సంబంధించి ముఖ్యంగా అందరి చూపు కూడా ఉన్నది పశ్చిమ బెంగాల్ వైపు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం కోసం తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు చెప్తే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం నెక్ టు నెక్ ఫైట్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. తీవ్ర స్థాయిలో అమిత్ షా అక్కడ ఉండి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక దీదీ కూడా అంతే ధీటుగా అక్కడ బదిలిచ్చే ప్రయత్నం అయితే మనకు కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు లెక్కింపు చేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో మాత్రం భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నట్టయితే మనకు లేటెస్ట్ అప్డేట్ ద్వారా తెలుస్తోంది. దీంతో నిజంగా ఎగ్జిట్ పోల్స్ నిజం కాబోతున్నాయా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ప్రజా తీర్పు కూడా ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ వైపు అనుకూలంగా ఉంటుందా అనేటటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. దాదాపుగా వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే ఎవరు కూడా బయటకు వచ్చి ఏ పార్టీకి ఓటు వేశామని చెప్పేటటువంటి ధైర్యం అక్కడ ఉండనటువంటి పరిస్థితి. ప్రతి ఎన్నికలో కూడా హింసాత్మక ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో వేల కొద్దీ సాయుధ బలగాలను ఎన్నికల కమిషన్ అయితే అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫలితాలు ఓట్ల లెక్కింపు సమయంలో కూడా అంతకు మించి బలగాలను పశ్చిమ బెంగాల్ కు తరలించారంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో మనకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది పశ్చిమ బెంగాల్లో, తర్వాత ఒక్కసారిగా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్టులు ఏకఛత్రాధిపత్యంగా సుదీర్ఘ కాలం పాటు పశ్చిమ బెంగాల్ను పరిపాలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా కమ్యూనిస్టులకు చెక్ పెడుతూ మమతా దీదీ అధికారంలోకి వచ్చారు. ఆమె దాదాపుగా 15 ఏళ్ల పాటు అక్కడ నిరంతరంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మమతకు భారతీయ జనతా పార్టీ చెక్ పెడుతుందా లేదా మరి కాసేపట్లోనే తేలిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కంటిన్యూ అవుతుంది. భారతీయ జనతా పార్టీ అయితే ఆధిక్యంలో కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ శివ. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి
ఫలితాలు ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నటువంటి నేపథ్యం 8 o'clock నుంచి లెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో అనూహ్య పరిణామం చూస్తుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్లో ముందంజలో ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలింగ్ సంబంధించినటువంటి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో మొత్తం సీట్లు 294 సీట్లకు గాను అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. మనకు చూడొచ్చు దాంట్లో సగం పైగా ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాగే ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటిది లెక్కిస్తున్నట్టు నేపథ్యం ఉంది. ఇక్కడ 10 ఓట్లు అంటే ఆధిక్యత ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ, ఇక్కడ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఇప్పటికే 3 సార్లు అక్కడ సీఎం గా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. 4వసారి కూడా ఆమెకు అవకాశం ఇస్తారా లేదనేటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం. అదే సమయంలో బీజేపీ అక్కడ పాగా వేస్తుందా అనేది కూడా ఈ రోజు ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, ఆమె సీఎం బంగ్లాను కూడా ఖాళీ చేసింది అన్నటువంటి ఒక ఉంది. ఎందుకంటే ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఇప్పటికే దాదాపుగా బీజేపీకి అనుకూలంగా కొంత ఎడ్జ్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. టీఎంసీకి, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటిది కూడా కొంతమంది సర్వే సంస్థలు మమతా బెనర్జీ 4వసారి సీఎం అవుతారని కూడా 1-2 సంవత్సరాలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే ఇక్కడ ఊగిసలాట కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బెంగాల్ సీఎం గా, బెంగాల్ టైగర్ గా ఈసారి ఎవరు రాబోతున్నారు అనేది ఇక్కడ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా పెద్ద ఎత్తున ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టారు, ప్రచారం నిర్వహించారు. టీఎంసీ కనుక ఇక్కడ గెలిస్తే మళ్ళా మమతా రికార్డు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అన్ని రకాల అస్త్రాలను వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. మోడీ షా ద్వయం ఇక్కడ గెలుపు స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని కూడా అక్కడ కొంతమంది బీజేపీ లీడర్లు, కొంతమంది టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఏదైనా కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలకు అనుగుణంగా తీర్పు వస్తుందా లేదంటే తలకిందులు అవుతుందా మనం చూడాలి. ఒక్క నిమిషం మీరు హోల్డ్ లోనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనకైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీకి పోస్టల్ బ్యాలెట్లలో 15 ఓట్లతో ముందంజలో ఉన్నట్టయితే కనిపిస్తుంది. అటు తృణమూల్ కాంగ్రెస్ 10 ఓట్లతో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో సుదీర్ఘంగా పాలించినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఇద్దరు కూడా ఖాతా తెరవని పరిస్థితి మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నరేందర్, కంటిన్యూ. కరెక్ట్. ఎందుకంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలపై బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. పుదుచ్చేరి గాని, అస్సాం గాని, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు. అయితే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కేరళ, తమిళనాడు మీదనే మరింత ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్ లో గనక మమతా బెనర్జీ గెలిస్తే 4వసారి సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కేరళలో అక్కడ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా మనం చూడాలి. ఇక్కడ పినరయ్ విజయన్ సీఎం గా కంటిన్యూ అవుతున్నట్టు నేపథ్యం ఉంది. అదేవిధంగా తమిళనాడులో 2వసారి అవకాశం స్టాలిన్కి ఇస్తారా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక అస్సాంలో కూడా హిమంత్ బిశ్వ శర్మ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది, 3వసారి హ్యాట్రిక్ కొడతారనేటువంటి స్పష్టమైనటువంటి సర్వే సంస్థలు చెప్పాయి మొన్న. అదే సమయంలో పుదుచ్చేరిలో కూడా సీట్లు 30 ఉన్నాయి. ఇక్కడ సీఎం రంగస్వామి ఉన్నారు. ఇక్కడ కూడా ఆయనకు అవకాశం ఇస్తారా లేదా అధికార మార్పిడి కొనసాగుతుందా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ పశ్చిమ బెంగాల్ సంబంధించి మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. సేపటి క్రితం 10 ఓట్లుగా అనుకున్నారు, ఇప్పుడు 15 ఓట్లు, 16 ఓట్ల దాకా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవి కేవలం సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి అసలైనటువంటి ఓట్లు లెక్కింపు మరి కాసేపట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇదో రకమైనటువంటి లెక్కింపు నడుస్తుంది. మరోపక్క అది కట్టలు కడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈవీఎం సంబంధించినటువంటి వారు చూస్తున్నారు. బట్ ఏడుపు కూడా మోడీ, అమిత్ షా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చాలా సీరియస్ గా అన్ని రకాల అస్త్రాలు పశ్చిమ బెంగాల్లో టీఎంసీని కూలదోయాలన్నటువంటి ఆలోచనతో సీరియస్ గా బీజేపీ సంబంధించినటువంటి ఎన్డీఏ పక్షాలన్నీ కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం ఉంటుంది. మన ఉప ఎన్నిక కూడా జరిగింది. అదే సమయంలో ఇప్పుడు మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది శివ. ఎందుకంటే ఇక్కడ లోపలికి బీజేపీ వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. టీఎంసీ వాళ్ళని లోపల వెళ్ళనీయకుండా బయట ఉంచుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడి నుంచి మనకు అందుతుంది. బట్ ఏదైనా కూడా ఖచ్చితంగా ఇక్కడ మమతా బెనర్జీ సీఎం అవుతారనేటువంటి లెక్కలు కొన్ని సంవత్సరాలు చెప్తున్నప్పటికీ ఎన్డీఏ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీజేపీ మొదటిసారిగా అక్కడ పాగా వేయబోతుంది. ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా అదే రకంగా చెప్తున్నాయన్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల కొన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మనం హింస జరుగుతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెదురుముదురు సంఘటనలు వచ్చిన కొద్ది పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా తరుముతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక మళ్ళీ పోలింగ్ 1-2 చోట్ల జరిగే అవకాశం ఉంది అని కూడా మొన్నటి వరకు చెప్పారు. బట్ అది కూడా అయిపోయింది. బట్ ఏదైనా కూడా
కేంద్ర అధికారులు మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి కొంత టీఎంసీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నప్పటికీ అలాంటిది ఏం లేదని కూడా కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఏమైనప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో గతంలో మనం చూసాం లెఫ్ట్ పార్టీల హవా కొనసాగింది. చాలా ఏళ్ల పాటు అక్కడ కమ్యూనిస్టులకు పాగాగా ఉండేది. దాని తర్వాత టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ ఒక మహిళగా ఆమె ఒక టైగర్ గా కొనసాగుతున్నట్టు నేపథ్యం ఉంది. ఇప్పుడు 3 సార్లు అంటే మామూలు ఆషామాషి కాదు, 15 సంవత్సరాల నుంచి ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నరేందర్ మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఒక్కసారి గనక మనం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ గనక మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక తృణమూల్ కాంగ్రెస్ 20 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతుంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తొలి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపుగా 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ దూసుకొని పోతుందనే చెప్పుకోవచ్చు. ఇదే ఫ్యాక్టర్ కనుక ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ పాగా వేసేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ, మోదీ అమిత్ షా యొక్క వ్యూహాలు వెస్ట్ బెంగాల్లో ఫలించే అవకాశం ఉందా అనేటటువంటి ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎక్కడా తగ్గట్లేదనే చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ 30 స్థానాల్లో లీడ్ లో కంటిన్యూ అవుతుంటే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం దాదాపుగా 20 స్థానాల్లో కంటిన్యూ అవుతుంది. దాదాపుగా చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ నెక్ టు నెక్ ఫైట్ ఉండొచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 30-20 ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ కనుక మనం చూసుకుంటే ఎంత టఫ్ ఫైట్ అక్కడ నడిచింది అనేది అయితే మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మనం మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రస్తుతం పోస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం తమిళనాడులో చూస్తే తమిళనాడులో టీవీకే విజయ్ ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆయన 2 నియోజకవర్గాల్లో అయితే పోటీ చేశారు. అందులో ఒక నియోజకవర్గం పెరంబూరు నియోజకవర్గంలో టీవీకే విజయ్ ముందంజలో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించి. ఇక డిఎంకే పార్టీ అయితే అక్కడ 7 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. టీవీకే 2 చోట్ల అయితే లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా విజయ్ ఫ్యాక్టరీ ఏ రకంగా ఉండబోతుంది, విజయ్ అధికారంలోకి రాబోతున్నారా, ఎన్ని స్థానాలు గెలుస్తారు, లేదంటే కింగ్ మేకర్ అవుతారా అనేటటువంటి ఉత్కంఠ అనేది తమిళనాడులో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పినట్టు దాదాపుగా భారతీయ జనతా పార్టీ తొలి నుంచి కూడా ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు 30 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో కంటిన్యూ అవుతున్నారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ మాత్రం 20 స్థానాల్లో ముందంజలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే గతంలో సుదీర్ఘంగా పాలించినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, ఖాతా తెరవని పరిస్థితి మనకి వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. రైట్ నరేందర్, లేటెస్ట్ ట్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఏ రకంగా ఉంది, ఏమనుకోవాలి? ఎందుకంటే బెంగాల్లో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కమ్యూనిస్టులకు అడ్డగా ఉన్న నేపథ్యంలో టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. 4వసారి అధికారంలోకి వస్తుందన్నటువంటి గంపటి ఆశను టీఎంసీ మమతా బెనర్జీ పెట్టుకున్నట్టు నేపథ్యం ఉంది. అయితే మొదటిసారి అక్కడ పాగా వేయాలని బీజేపీ భావిస్తున్నట్టు నేపథ్యం ఉంది. అక్కడ 294 సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 148 గా డిసైడ్ గా ఉంది. ఎందుకంటే 148 సీట్లు ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ చాలా చోట్ల కూడా అటు బీజేపీకి టీఎంసీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగినటువంటి నేపథ్యం ఉంది. అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎవరు విజయం సాధిస్తే అది కేంద్రం మీద వచ్చేటువంటి 2.5-3 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి కేంద్ర ఎన్నికల మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందన్నటువంటి అదేవిధంగా ఇక్కడ సౌత్ కూడా మనం సౌత్ ఫ్యాక్టరీ కూడా ఇష్యూ నడుస్తుంది. ఈ అంశాలు బేస్ చేసుకునే కేంద్రాల్లో కూడా అధికారులకు రావడానికి అవకాశం ఉంటుందని చూస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా తమిళనాడులో 234 సీట్లకు గాను ఇక్కడ కూడా 118 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. ఇక్కడ విజయ్ ఇక్కడ పార్టీ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. టీవీకే ప్రభావం ఏ రకంగా ఉండబోతుందని కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కింగ్ మేకర్ అవుతారా, కింగ్ అవుతారా అని ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గతంలో మనం చూసాం ప్రజారాజ్యం పార్టీ చిరంజీవికి పెద్ద చరిష్మా ఉంది, కేవలం 18 సీట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినట్టు నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి, అత్యధిక సర్వేలు చెప్తున్నాయి 18 నుంచి 20 స్థానాల వరకే వస్తాయని చెప్తున్నారు. అదే సమయంలో ఒక్క సంస్థ మాత్రం
ఆ అధికారాన్ని చేజించుకునేటువంటి స్థానాలు వస్తాయని కూడా టీవీకే చెప్తున్నట్టు నేపథ్యం ఉంది. ఏదైనప్పుడు కూడా తను గెలిచేటువంటి ప్రతి సీటు చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఆయన ఫామ్ హౌస్ కు లేదంటే అజ్ఞాతానికి తీసుకెళ్లే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా తమిళనాడులో మళ్ళా డిఎంకే అధికారంలోకి వస్తాయని చెప్పి స్టాలిన్ అధికారంలోకి వస్తారనేటువంటి సంస్థలు అత్యధికంగా కూడా చెప్పినట్టు నేపథ్యం కూడా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే కావచ్చు, అదే మిగతా పక్షాలు కావచ్చు, ఏదైనప్పుడు ఎవరికి వాళ్ళు ఆశలు పెట్టుకున్నట్టు నేపథ్యం ఉంది తమిళనాడులో. ఇక మనం ప్రత్యేకించి మాత్రం బెంగాల్ మీద ముఖ్యంగా ఇక్కడ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం ఉంది. మోడీ కావచ్చు, అదేవిధంగా మోడీ గాని అమిత్ షా కావచ్చు, ఇద్దరు కూడా ప్రధానంగా ఎక్కువ అక్కడ ఫోకస్ పెట్టిన నేపథ్యం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా బీజేపీ సర్వే సంస్థలు చెప్తున్న ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు 20కి సంబంధించినటువంటి దాంట్లో అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో కొన్ని చోట్ల ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది, అసలైనటువంటిది లెక్కిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అక్కడ కొన్ని చోట్ల బీజేపీ, కొన్నిసార్లు టీఎంసీ కూడా ముందంజలో ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తమిళనాడులో కూడా టీవీకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయ్ కూడా 2 చోట్ల పోటీ చేశారు. అక్కడ కూడా ఒక సీట్లో ఇప్పటికే ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆ పుదుచ్చేరిలో 30 సీట్లకు గాను 16 సీట్లు దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అస్సాంలో కూడా 120 సీట్లు ఉండగా అక్కడ 64 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. అక్కడ కూడా ఎవరు అధికారంలోకి వస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 4 రాష్ట్రాలు, ఒకటి అండమాన్ అంటే పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ పక్షాల లేదంటే యూపీఏకి సంబంధించినటువంటి పక్షాల అంటే ఇండి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు గెలవబోతున్నారా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం డిఎంకేకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో అక్కడ ఫైట్ చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది కేరళలో వచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో పుదుచ్చేరి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మిగతా చోట్ల కూడా అంటే తమిళనాడులో కూడా ఏఐడిఎంకేకి డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా అధికారంలోకి వస్తారనేటువంటి ఆశలు పెట్టుకున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఫలితాలే రేపు మళ్ళా 2029లో జరిగేటువంటి కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అటు రాహుల్ గాంధీ కావచ్చు, అటు మోడీ కావచ్చు, ఎన్నికల సభలో ఖచ్చితంగా ఈ ఫలితాలను బేస్ చేసుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే బడ్జెట్ కూర్పులో ఉండే అవకాశం ఉంటుంది. రైల్వే బడ్జెట్ లో కానీ మామూలుగా జరిగేటువంటి బడ్జెట్ లో కూడా ఖచ్చితంగా ఒకవేళ సీట్లు కనుక తక్కువ వస్తే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. బట్ అంతిమంగా మాత్రం బీజేపీ ఇక్కడ పాగా వేయాలన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో పశ్చిమ అది నిజమే అవకాశమే ఎక్కువగా అనిపిస్తుందని కూడా మనకు అర్థమవుతుంది. బట్ అంతిమంగా మాత్రం ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. తమిళనాడులో అదే కొన్ని చోట్ల టీవీకే, మరికొన్ని చోట్ల ఏడీఎంకే, మరికొన్ని చోట్ల అత్యధికంగా డిఎంకే పోస్టల్ బ్యాలెట్ లో ముందున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ అంతిమంగా మాత్రం ఇక్కడ 294 సీట్లు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఎవరు రాబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. 148 మ్యాజిక్ ఫిగర్ ఎవరైతే ముందుకు దూసుకెళ్తారో వారు విజయం దక్కే అవకాశం ఉంటుంది. 4వసారి ఈసారి మళ్ళీ గెలవాలన్నటువంటి ఆలోచనతో టీఎంసీ మమతా బెనర్జీ ఎదురు చూస్తున్నారు. ఆమె ఇప్పటికి 3 సార్లు ఉన్నారు. దేశ రాజకీయాల్లో శాసించే స్థాయికి ఎదిగినటువంటి నేపథ్యం చూసాం. ఒకప్పుడు మనం జయలలితను చూసాం. జయలలిత ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో మమతా బెనర్జీ కూడా ఆ స్థాయిలో చరిష్మా ఉన్నటువంటి లీడర్. బట్ ఇప్పుడు మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ కోటలను బద్దలు చేసినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు 3 సార్లు గెలవడం అంటే మామూలు ఆశామిష్టి ఎవరేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆమె చేసినటువంటి పోరాటం అంతా అయితే కాదు. మన రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నో ఉద్యమాలు కూడా ఆమె సీరియస్ గా తీసుకున్నారు. మొన్న బీజేపీతో కూడా గట్టిగానే ఫైట్ చేసిన నేపథ్యం ఉంది ఎలక్షన్ లో. బట్ అంతిమంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో హోప్స్ పెట్టుకున్నటువంటి బీజేపీ చక్రం తిప్పబోతుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.